హాయ్ ఫ్రెండ్స్, మనం ఎన్నో రకాల చికెన్లు చేసాం, తిన్నాం కదా. కానీ ఈ మధ్యకాలంలో ఒక చికెన్ చాలా ఫేమస్ అయిందండి. అది మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మాస్కా మహారాజా లాంటి చికెన్ అది, మన కుమారాంటి చికెన్. సో ఇవాళ మన వీడియోలో ఈ కుమారాంటి చికెన్ని చాలా సింపుల్గా, పక్కా యాజ్ ఇట్ ఈజ్ అదే టేస్ట్ వచ్చేలాగా ఎలా చేయాలో మీకు క్లియర్గా చెప్తాం. మీరేం చేయాలి తెలుసా? వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే వచ్చే ఆదివారం ఇలాంటి కుమారాంటి స్టైల్ చికెన్ మీ ఇంట్లో రెడీ అండి. ఓకేనా? మరి ఇంకెక్కడా లేట్ చేయకుండా వీడియోని మొదలు పెట్టేద్దాం పదండి. ఏమండో ఒక్క సెకండ్, మీరు ఈ గ్యాప్లో ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి ఆ బెల్ ఐకాన్ నొక్కేస్తే మా నెక్స్ట్ వీడియోస్ ఎప్పుడు వచ్చినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అదొక్క పని చేసి పెట్టేయండి చాలు మా కోసం. ముందుగా ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకొని ఒక 8 నుంచి 10 స్పూన్లు ఆయిల్ వేసుకొని అది లైట్గా హీట్ అయిన తర్వాత బిర్యానీకి కట్ చేసినట్టుగా ఉల్లిపాయలు సన్నంగా పొడుగ్గా కట్ చేసుకొని అవి కనీసం ఒక 3 నిమిషాలైనా మగ్గించుకుందామండి. ఇలాగా ఈ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా మగ్గితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అందులో ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని చక్కగా పచ్చివాసన పోయే వరకు కలిపేసుకుందాం. ఇప్పుడు కరివేపాకులు వేసేద్దామండి. అయ్యి బాబా, ఏంటి సార్ కరివేపాకు అంటున్నారా? అదే మరి కుమారాంటి స్పెషల్. ఈ కరివేపాకు టేస్ట్ తగలాల్సిందే చికెన్లో. అదండి, కరివేపాకు ఫ్రై అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకుందాం. మేము చికెన్ క్లీన్ చేస్తున్నప్పుడు పసుపు తప్ప వేరే ఎలాంటి స్పైసెస్ వేయలేదు. ఈ చికెన్కి మ్యారినేషన్ ప్రాసెస్ ఉండదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ చికెన్ వేసాక కనీసం 1 నిమిషమైనా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా 1 స్పూన్ పసుపు వేసేసుకుందాం. అలాగే 1 స్పూన్ కల్లుప్పు వేసుకుందామండి. ఈ కుమారాంటి స్టైల్ చికెన్కి నార్మల్ ఉప్పు కాదండి, మన కల్లుప్పుతోనే చేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ కారం వేసుకుందాం. ఈ కారం మేము ఇంట్లో చేసిన కారం కాబట్టి 2 స్పూన్స్ వేసుకుంటున్నాం. అబే ఊరుకోండి సార్, 2 స్పూన్స్ మాకేం సరిపోద్ది అంటారా? నిజమేలేండి, కారం తినే వాళ్ళకి ఇదేం సరిపోద్ది, ఇంకో చెంచా తగలనియండి కారం, మరి ఏం చేస్తాం చెప్పండి. సో కారం కూడా వేసిన తర్వాత కనీసం ఒక 2 నిమిషాలైనా కుక్ చేసుకొని అందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి ఒక్కొక్క టీ స్పూన్ వేసేసుకుందామండి. అదేంటి సార్, ధనియాలు జీలకర్ర పొడేనా, చికెన్ మసాలా వేయరా అనేదే కదా మీ క్వశ్చన్. నాకు తెలుసండి మీ గురించి. దీనికి మన రెగ్యులర్ చికెన్ మసాలా కాదు, ఒక స్పెషల్ మసాలా చేసి వెయ్యాలి. అది లాస్ట్లో దాచాం కాబట్టి లాస్ట్ వరకు చూస్తే ఆ స్పెషల్ మసాలా ఏంటో మీకు తెలుస్తుంది. ఈ గ్యాప్లో ఒక 2 మినిట్స్ అయింది కదా, మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని వేసేసుకుందాం. ఇలా టొమాటోలు నిలువుగా చీలికెల్లా కట్ చేసుకొని వేయాలండి. కుకింగ్ బాగా అవుతుంది, టేస్ట్ కూడా చాలా చక్కగా వస్తుంది. ఇలా టొమాటో వేసుకున్నాక మూత పెట్టేసి కనీసం ఒక 3 నుంచి 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వదిలేస్తే ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు ఒక చిన్న మ్యాజిక్ చేద్దాం, చెప్పనా? జీడిపప్పుని ఇలాగా చక్కగా మిక్సీ చేసేసుకొని ఆ జీడిపప్పు పేస్ట్ని ఇందులో వేసేద్దామండి. ఇది బయటికి చెప్పని, ఎవరికి తెలియని టెక్నిక్. ఈ జీడిపప్పు పేస్ట్ వల్ల గ్రేవీకి మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. టేస్ట్ అంటారా, సర్లేండి, జీడిపప్పు వేస్తేనే టేస్ట్ ఒక రేంజ్, అలాంటిది జీడిపప్పు పేస్ట్ వేస్తే అది మాటల్లో చెప్పలేములేండి. ఆ జీడిపప్పు పేస్ట్ వేసిన తర్వాత కనీసం ఒక 2 మినిట్స్ అయినా మూత పెట్టేస్తే అందులో ఉన్న జిగురు పోతుంది. ఇప్పుడు కనీసం ఒక పెద్ద గ్లాస్ నీళ్లు వేయాలండి. అదే చిన్న గ్లాస్ అయితే కంపల్సరీ 1.5 గ్లాసున్నర నీళ్లు వేయాల్సిందే. ఏంటి సార్ అన్ని నీళ్ళు వేసారు అంటారా? చెప్పాను కదండి, ఇది మన రెగ్యులర్ చికెన్కి అస్సలు పోలికుండదు. చాలా డిఫరెంట్ స్టైల్ అంతే. మరి మన కుమారాంటియా మజాకావా? అలా నీళ్లు వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఓ 10 నిమిషాలు వదిలేద్దామండి. ఆ స్పెషల్ మసాలా ఏదో అన్నారు, మర్చిపోయారా అంటారా? అస్సలు మర్చిపోలేదండి, అదే చేద్దాం. 4 ఇలాచి, 8 లవంగాలు, 2 ఇంచీల దాల్చిన చెక్కని ఇలా చక్కగా దంచుకుందామండి. మిక్సీ కాదు సుమా, మనం దంచుకుంటేనే ఆ టేస్ట్ వస్తుంది. మనం మూత పెట్టి 1/2 గంట అయింది కదా, చికెన్ ఆల్మోస్ట్ కుక్ అవుతుంది. ఇప్పుడు ఈ మసాలాని ఇందులో వేసేసుకుందాం. ఈ మసాలా వేసిన తర్వాత టేస్ట్ అవ్వనండి, స్మెల్ అవ్వనండి, 2 వరెవ్వా అన్నట్టుగా ఉంటాయి. అందులో అస్సలు డౌట్ లేదండి. ఈ మసాలా వేసిన తర్వాత 2 నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్లో మగ్గించి స్టవ్ కట్టేస్తే
మన కుమార్ ఆంటీ స్టైల్ చికెన్ రెడీ అండి. అదండి, మనం స్టవ్ కట్టేసి 2 minutes అయిపోయింది. చూసారా, ఆ కన్సిస్టెన్సీ కానీ ఆ కలర్ కానీ యాజ్ ఇట్ ఈజ్ మీకు అలాగే ఉంది కదా. అలా అంటే ఎలా? అదే అండి బాబు, మన కుమార్ ఆంటీ స్టైల్ చికెన్ లాగే ఉంది కదా. మరేమనుకుంటున్నారు? మా తెలుగు కుకింగ్ కల్చర్ అంటే చెప్పామంటే చేస్తాం అంతే. అలాగే ఇది టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మన రెగ్యులర్ చికెన్కి దీనికి అస్సలు సంబంధం ఉండదు. అందుకనేమో ఆ క్రేజ్, అంత హైప్ వచ్చింది ఆ కర్రీకి. మేము కూడా చేసే వరకు ఇంత టేస్ట్ వస్తుందని అనుకోలేదు. బట్ మేము నిజంగానే షాక్ అయ్యాం. చాలా బాగుంది. ఏదో మిస్ అయింది సార్ అంటారా? కొత్తిమీర అండి. కొత్తిమీర వేయకుండా చికెన్ ఎలా ఎండ్ అవుతుంది చెప్పండి? అస్సలు అవ్వదు. ఈ కొత్తిమీర వేసేస్తే మన కుమార్ ఆంటీ స్టైల్ చికెన్ రెసిపీ అయిపోయినట్టే. చూసారా, చూడ్డానికి చాలా బాగుంది కదా. ఇది చేస్తున్నప్పుడు మేము కూడా ఉప్పు కారం ఎక్కడా టెస్ట్ చేయలేదండి. సో ఇప్పుడు మీ ముందే ఒక ముద్ద కలుపుకొని ఈ టేస్ట్ ఎలా ఉందో, అసలు నిజంగా అంత హైప్కి ఈ టేస్ట్కి వర్తా కాదా అన్నది ఒకసారి టేస్ట్ వేసి చూద్దాం పదండి. జీడిపప్పు పేస్ట్ వేయడం వల్ల అనుకుంటానండి గ్రేవీ కన్సిస్టెన్సీ చాలా బాగుంది. మనం గ్లాస్ నీళ్లు వేసినా పలచగా అనిపించట్లేదు. ఆ జీడిపప్పు పేస్ట్ వల్లే అది. సో ఒక ముద్ద టేస్ట్ వేసి చూద్దాం. ఈ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉందండి. మన స్పైసెస్ కూడా లాస్ట్లో దంచి వేసాం కాబట్టి అవి చాలా క్లియర్గా తెలుస్తున్నాయి. అలాగే ఉప్పు కారం కూడా పర్ఫెక్ట్గా సరిపోయండి. ముక్క చక్కగా ఉడికింది. మొత్తం కుకింగ్ టైం 20 to 25 minutes అయితే 1/2 kg చికెన్కి పర్ఫెక్ట్గా సరిపోయిందండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మా తెలుగు కుకింగ్ కల్చర్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. సెలవు.